తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీరామ జంక్షన్ హాల్లో నియోజకవర్గ మహానాడు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిందని ప్రజలు సంతోషపడుతున్నారని అఖిలప్రియ అన్నారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయం చేస్తుందని తెలిపారు ఆమె. ఇక రైతుల సమస్యల కోసం గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, ప్రతి సమస్య తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు అయ్యేలాగా చూస్తామని ఎమ్మెల్యే అఖిలప్రియ పేర్కొన్నారు. చాలా సందర్భాల్లో గ్రీవెన్స్లు పెడుతున్నాం, సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం, అందరినీ కలుస్తున్నాం, అయినా కూడా పనులు కావట్లేదు. ఒకే పని చేయడానికి 1 సార్లు 2 సార్లు 3 సార్లు 4 సార్లు అధికారులకు ఫోన్ చేస్తే కానీ అది పనులు కావట్లేదు. ఈరోజు పార్టీ అబ్జర్వర్లు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళ దృష్టిలో కూడా పెడుతున్నాము, పార్టీ దృష్టిలో పెడుతున్నాము, అదేవిధంగా మంత్రులకు చెప్పినాము, ముఖ్యమంత్రి దృష్టిలో కూడా నేను పెట్టడం జరిగింది. అధికారులు ఒక్క పని చేయడానికి 10 సార్లు తిప్పించుకుంటున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వెంటనే ఆయన ఒకటే మాట అన్నారు, మీరు 3 సార్లు తిరగండి, 4వసారి తిరగాల్సి వస్తే వాళ్ళని సస్పెండ్ చేసి కాగితం మీకే ఇచ్చి పంపిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. ఇందాక అన్న చెప్పినట్టు మరి ఎన్నికలు, స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మీ అందరూ కూడా ఒకటే చెప్తున్నా, పార్టీ కొన్ని పద్ధతులు ఉన్నాయి, పార్టీకి కొన్ని రూల్స్ ఉన్నాయి. తప్పకుండా రూల్స్ ప్రకారం మనం కొన్ని చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా సభ్యతలు అంటే కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది ముఖం తిప్పుకుంటున్నారు. సభ్యత